ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు. ఈరోజు మనం ధ్యానం చేసుకోబోయేటువంటి వాక్య భాగం ఏంటంటే హెబ్రీ పత్రికలో ఉన్నటువంటి 4 అసాధ్యాల గురించి మనం ఈరోజు ధ్యానం చేసుకొని పోతున్నాం. మనం పరిమితమైనటువంటి శక్తి కలిగినటువంటి వారు, అంటే ఒక లిమిటేషన్ ఉంటుంది మనకి. దేవుడు అపరిమితమైన శక్తి కలిగినటువంటి వాడు, అన్లిమిటెడ్ అన్నమాట. కాబట్టి మనకు అసాధ్యాలు ఉన్నట్లుగానే దేవునికి కూడా అసాధ్యాలు ఉన్నాయి. దేవునికి అసాధ్యాలా అంటూ ఆశ్చర్యపోకండి. అబద్ధమాడుట దేవునికి అసాధ్యమే కదా. మరి ఇంకా ఇలాంటి కొన్ని సన్నివేశాలు ఉన్నాయి, వాటిని మనం చూద్దాం. ఇవన్నీ హెబ్రీ పత్రికలో ఉండటం చాలా అద్భుతమైనటువంటి విషయం. మరి హెబ్రీ పత్రికలో ఉన్నటువంటి 4 అసాధ్యాలని ఈరోజు మనం ధ్యానం చేసుకుని పోతున్నాం. చాలా శ్రద్ధగా వినాలని ప్రభు పేరట మాన చేస్తూ ఉన్నాను. సరే, వాక్య ధ్యానంలోనికి వెళ్ళిపోదాం. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం మనం చూసినట్లయితే అక్కడ దేవుని వాక్యం ఏం సెలవిస్తుందో మనం చదువుకుని ముందుకు వెళ్ళిపోదాం. హెబ్రీలు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయం 6వ వచనం మనం చదివినట్లయితే అక్కడ ఏమనున్నది? తమ విషయములలో దేవుని కుమారుని మరలా సిలువ వేయచు బాహాటముగా ఆయనను అవమానపరుచున్నారు గనుక మారు మనసు పొందినట్లు అటువంటి వారిని మరలా నూతనపరచుట అసాధ్యము. గమనించాలి, పంట ఇచ్చేటువంటి భూమి విశ్వాస అయితే పంట ఇవ్వనటువంటి భూమి భ్రష్టులకు గుర్తు అనమాట. అంటే పంట ఇచ్చే భూమి ఏమో విశ్వాసి, పంట ఇవ్వన భూమి ఏమో భ్రష్టులు. ఈ యొక్క భ్రష్టులు మొదటిసారి దేవునిలో ఉన్న వరము, ఆనందము అన్నీ కూడా అనుభవించేసేసి ఇష్టపూర్వకంగా బుద్ధిపూర్వకంగా పడిపోయారు. తెలియక పడిపోయారా? కాదు, వాళ్ళకి అన్నీ తెలిసే పడిపోయారు అన్నమాట. ఈ యొక్క సత్యాన్ని మీరు గ్రహించాలి. వింటున్నారా ప్రియులారా? దేవుని యొక్క ఈ భ్రష్టులు అంటే ఎవరంటే ముందుగా దేవునిలో ఉన్నారు. ఆ దేవునిలో ఉన్నటువంటి వరాన్ని, ఆనందాన్ని అన్నీ కూడా అనుభవించేసేసారు. అనుభవించిన తర్వాత బుద్ధిపూర్వకంగా కావాలని చెప్పే పడిపోయారు. అటువంటి వారిని మరలా నూతన పరచుడు అసాధ్యము. నిలుచున్నావా పడిపోకుండా చూసుకో. కాబట్టి ఇలాగ తెలిసి దేవుడి శక్తిని అనుభవించి ప్రార్థించి ఫలితాలు చూసి అద్భుతాలు చూసి దేవుని శక్తిని అనుభవించినటువంటి వారే పడిపోయారు అంటే అటువంటి వారిని నూతనపరచుట అసాధ్యము అంటున్నాడు ఇక్కడ. అంటే తెలియకతే పర్వాలేదు, కానీ అన్నీ తెలిసి బుద్ధిపూర్వకంగా ఇష్టపూర్వకంగా ఈరోజు చాలామంది ఉన్నారు అటువంటి వారు. దేవుడి శక్తి తెలుసు, దేవుడి సామర్థ్యం తెలుసు, ప్రార్థించే జవాబిస్తారని తెలుసు, దేవుడి కార్యాలు చేస్తారని తెలుసు, దేవుడికి అసాధ్యమైనది ఏమీ లేదని తెలుసు. మీరు ఉన్న సిచ్యువేషన్కి, మీకు ఉన్న ప్రతి పరిస్థితికి ప్రభువే సమాధానం అని తెలుసు. మిమ్మల్ని విడిపించేవాడు ప్రభు అని తెలుసు. గతంలో ప్రార్థన చేసినప్పుడు దేవుడు జవాబిచ్చాడని తెలుసు. చాలా సమస్య నుంచి విడుదల పొందుకున్నారు. ఎన్ని తెలుసు కూడా ఈరోజు మళ్ళీ ఏం చేశారంటే పడిపోయారు చాలామంది. ఇంకా దేవుడు చెయ్యలేడేమోలే, ఇంకా నా జీవితం ఇంతేలే, ఈ సమస్య నుంచి నేను బయటపడలేకపోతున్నాను, ఎంత ప్రార్థించినా జవాబు రావట్లేదు, కాబట్టి ఇంకా ఈ అప్పులతోటే జీవితం గడిచిపోద్దేమో, ఈ సమస్యలతోటే ఇంకా నా జీవితానికి చావే చరణం అనుకునేటువంటి స్థితిలోకి చాలామంది వచ్చేస్తూ ఉన్నారు. ప్రియులు గమనించాలి, దేవునికి అసాధ్యమైనటువంటిది ఏదీ లేదు. ఎప్పుడు నమ్మాలి? దేవుడికి అసాధ్యమైనది లేదనేటువంటి సత్యాన్ని మీరు నమ్మినప్పుడు మాత్రమే. కానీ అన్నీ తెలిసి, అన్నీ నమ్మి, అన్ని అద్భుతాలు చూసి, అన్నింటి గుండా వెళ్ళి పడిపోయారు అనుకోండి, బుద్ధిపూర్వకంగా పడిపోయారు అనుకోండి, ఇంకా అటువంటి వారిని నూతనపరచడం అసాధ్యం. ఇది నెంబర్ 1 అనమాట. అట్టి వారిని మనలా నూతనపరచడం అసాధ్యం. నెంబర్ 1 అసాధ్యం ఇక్కడ హెబ్రీ పత్రికలో మనం చూస్తూ ఉన్నాం. గమనించాలి, ఇదే హెబ్రీ పత్రికలో మనం చూసినట్లయితే ఇదే 6వ అధ్యాయంలోనే మరలా మనం చూసినట్లయితే 18వ వచనం ఏమనున్నది అక్కడ? మన ఎదుట ఉంచబడినటువంటి నిరీక్షణను చేపట్టుటకు శరణాగతులమైనటువంటి మనకు బలమైన ధైర్యము కలిగినట్లు ప్రమాణం చేసి వాగ్దానమును దృఢపరిచాడు. దేవుడు వాగ్దానం దృఢపరిచాడు అంటే దేవుడు చెప్పాడు, పలికాడంతే. ఇంకా అది అబద్ధమాడే, నేను చేయలేదు. రాజకీయ నాయకులకు వాగ్దానం ఇస్తారు, ఈ ప్రామిస్ ఆ ప్రామిస్ చేస్తారు, కానీ తర్వాత ఏమైపోతే మర్చిపోతారు మళ్ళీ, లేకపోతే దాన్ని విడిచిపెట్టేస్తారు, అమలు చేయరు కదా. చాలామందిని మనం చూస్తూ ఉంటుంటాం. ఇలాగా వాగ్దానాలు చేస్తారు కానీ అమలు చేయరన్నమాట. కానీ దేవుడు అలా కాదు, అబద్ధమాడడు. హెబ్రీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 18వ వచనం ప్రకారం మనం గమనించినట్లయితే 17వ వచనం చదువుదాం. 17వ వచనం నుంచి చాలా స్పష్టంగా ఉంది. దేవుడు తన సంకల్పము నిశ్చలమైనదని చెప్పి ఆ వాగ్దానమునకు వారసులమైన వారికి మరి నిశ్చయముగా కనపరచవలనని చెప్పి ఉద్దేశించిన వాడై తాను అబద్ధమాడజాలని నిశ్చలమైనటువంటి అబద్ధమాడజాలని. హల్లెలూయా. దేవుడు అబద్ధమాడుట అసాధ్యము. అబద్ధమాడజాలని అంటున్నాడు ఇక్కడ.
దేవుడు అబద్ధం ఆడడు. హెబ్రీ 6:18 ప్రకారం దేవుడు అవునని చెప్పి కాదనేటువంటి వాడు కాదు. ఆయన చెప్పి చేయకుండా ఉంటాడా? ఉండడు. మాట ఇచ్చి స్థాపించకుండానా? చూద్దామా? సంఖ్యాకాండంలో మనం చూసినట్లయితే ఈ మాట చాలా స్పష్టంగా ఉంటుంది. సంఖ్యాకాండం 23:19 మనం చదివినట్లయితే అక్కడ దేవుని వాక్యం చదివిస్తుందంటే, దేవుడు అబద్ధమాడుటకు ఆయన మానవుడు కాడు, పశ్చాత్తాపపడుటకు ఆయన నరపుత్రుడు కాడు. ఆయన చెప్పి చేయకుండానా? ఆయన మాట ఇచ్చి స్థాపించకుండానా? ఎస్, దేవుడు అబద్ధం ఆడడు. హల్లెలూయా. ఆడడు, ఆడించలేడు. మీరు సత్యవంతుని పిల్లలా, అబద్ధాలాడే అపవాది పిల్లలా? దేవుడు అబద్ధమాడడు, దేవుని పిల్లలు కూడా అబద్ధమాడడు, ఆడనివ్వడు. ఇది సత్యం. దేవుడు అబద్ధమాడడు, ఆడించలేడు కూడాను. ఆయన చెప్పడు, ఇంకొకరి చేత చెప్పించలేడు. ఈ యొక్క సత్యాన్ని మీరు గ్రహించినట్లయితే హెబ్రీ పత్రికలో ఉన్న 4 అసాధ్యాలు. నెంబర్ 1, అటువంటి వారిని, పడిపోయిన వారిని నూతనపరచడం అసాధ్యం. నెంబర్ 2, దేవుడు అబద్ధమాడుడు అసాధ్యం. హల్లెలూయా. నెంబర్ 3 మనం చూసినట్లయితే ప్రియులారా, హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 10:4 చదివినట్లయితే, ఏలయనగా ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తము పాపములను తీసివేయుట అసాధ్యము. చూసారా ఏంటంటే, ఎడ్ల రక్తం పాపమును తీసివేయుట అసాధ్యం, గొడ్ల రక్తం పాపమును తీసేట అసాధ్యం. ఇది సత్యం. ఈ రోజున మీకున్న సమస్యకు పరిష్కారం యేసయ్యే. మీరు ఎంత అప్పులో ఉన్నా సరే, ఎంత గోతులో ఉన్నా సరే, ఎంత నిందలో ఉన్నా సరే, ఎంత నిరుద్యోగంలో ఉన్నా సరే, ఎంత అడుక్కునే పరిస్థితిలో, మరి యోబు వలె పెంట మీద పరిస్థితులు ఉన్నా సరే, యోబుని పెంట మీద లేపింది కూడా దేవుడే. మళ్ళీని ఈ సత్యాన్ని గమనించాలి. యోబు పెంట మీదకి వెళ్ళటానికి కారకుడైనటువంటి వాడు సైతానుగాడు. దేవుడు పర్మిషన్ తోటి వాడు అంత చేశాడు. కానీ ఏ స్థితిలోకి సైతానుగాడు తీసుకెళ్ళినా కానీ మళ్ళా తీసుకొచ్చి మొదటి స్థితిలో పెట్టేటువంటి వాడు దేవుడే. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడే. ఈరోజు నీ మాటలు వింటున్నా ప్రియమైనటువంటి వారులారా, నీ సిచ్యువేషన్ బాగోలేదా? ఊహించిన పరిణామాలు ఎదురవుతూ ఉన్నాయా? అప్పులు ఆవరించి ఉన్నాయా? అప్పులు బంధకాల్లో ఇరుక్కుపోయి ఏం చేయాలో దిక్కుతోచిన పరిస్థితిలో ఉన్నారా? చుట్టుపక్కల వారందరూ కూడా మేము విడిచిపెట్టేశారా? మీ జీవితం అంతా గందరగోళంలో ఉన్నదా? వివాహం గురించి ఎన్నో ప్రయత్నాలు చేసి విఫలమైపోయారా? ఎన్నో ఉద్యోగాలకు, ఎన్నో ఇంటర్వ్యూస్కి వెళ్ళి మరి చాలా సతమతం అవుతూ ఉన్నారా? ఇలా ఎన్నో ఊహించిన పరిణామాల చుట్టూ మీ జీవితం అల్లకల్లోలంలో, ఆందోళనలో ఉన్నట్లయితే ప్రతిదానికి పరిష్కారం దేవుడే. హల్లెలూయా. దేవుడికి అసాధ్యమైనది ఏమీ లేదు. ఈ సత్యాన్ని మీరు గమనించాలి. నోములు నోచిన, గుడి చుట్టూ తిరిగిన, గుడి ముందున్నటువంటి ఆ గుండంలో దూకిన పాపము పోదో, నీ సమస్యకు పరిష్కారం దొరకదో. ప్రియులు గమనించాలి. పాపి కొరకు పరమాత్ముడే పవిత్ర రక్తం చిందిస్తే తప్ప పాపం పోయేటువంటి మార్గమే లేదు. ఈ లోకానికి రక్త ప్రోక్షణం పాప వినాశనం. హల్లెలూయా. ఈ సత్యం గ్రహించాలి. కాబట్టి దేవుడే తానే వచ్చాడు. ఆయన చేసిన కార్యాన్ని ద్వారా నమ్మటం మాత్రమే మనం చేయవలసింది. నీ పరిస్థితి ఏదైనా సరే, నువ్వు ఎంత గందరగోళంలో ఉన్నా సరే, నీ నిరీక్షణాస్పదం ఏమై ఉండాలి? దేవుడే ఉండాలి. సముద్రంలో మరి ఆ ఎంత పెద్ద బోట్ అయినా సరే, ఎంత పెద్ద ఓడైనా సరే, ఆ చుక్కాని చూసుకుని వచ్చేస్తుంది ఒడ్డుకి. ఆ చుక్కాన వైపు చూసినంత కాలం ఆ బోటు ఎటు గురి తప్పకుండా పోతుంది. గురి తప్పకుండా పోదు, గురి తప్పదు. ఎప్పుడైతే చుక్కాన వైపు చూస్తూ వచ్చిందో గురి కలిగి ఓడ ఒడ్డు చేరుకోగలుగుతుంది. హల్లెలూయా. కాబట్టి ఈ సత్యాన్ని మీరంతా గ్రహించాలి. నీ గురి యేసయ్యే ఉండాలి. అంతా యేసే, జగమంతా యేసే అని పాడాడు ఒక భక్తుడు. అంతా యేసే, నీ గురి అంతా యేసే. హల్లెలూయా. నీ గురి అంతా యేసే. ఈ సత్యాన్ని మీరు గ్రహించాలని ప్రభు పేరట మనం చేస్తున్నాను. నీ గురి అంతా కూడా యేసే. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. వందనాలు యేసయ్యా. చెప్పండి, అంతా యేసే, మనకంతా కూడా యేసే. ఇక్కడ 3 విషయాలు మనం నేర్చుకున్నాం హెబ్రీ పత్రికలో. నెంబర్ 1, అటువంటి వారిని మళ్ళా నూతనపరచడం అసాధ్యం. నెంబర్ 2, దేవుడు అబద్ధమాడుట అసాధ్యం. నెంబర్ 3, ఎడ్ల రక్తం పాపాన్ని తీసివేయటం అసాధ్యం. చివరగా 4వది మనందరికీ తెలుసు, చాలాసార్లు వాడేటువంటి మాట. హెబ్రీ పత్రిక 11:6 చదివినట్లయితే, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడైనట అసాధ్యము. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడైనట అసాధ్యము. చూసారా? దేవునికి ఇష్టడుగా లేకుండా మనం ఎంత భక్తి చేసి, ఎన్ని పాటలు పాడి, ఎన్ని చేసినా ఉపయోగం ఏంటి?
అది దేవునికి ఇష్టం లేకపోతేనే. కాబట్టి అరణ్యంలో ఇశ్రాయేలీయులు రాలిపోయారు. కారణం, వారు దేవునికి ఇష్టలు కాలేకపోయారు. వింటున్నారా? వాళ్ళు దేవునికి ఇష్టలు కాలేకపోయారు. 1 కొరింథీ 10:5 చూసినట్లయితే, అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయారు గనుక అరణ్యంలో సంహరించబడ్డారు. చూసారా? ఎందుకని సంహరించబడ్డారంటండి? దేవునికి ఇష్టలుగా లేరు కాబట్టి. అబ్బో, చిన్న మాట గమనించాలి. ఎందుకని ఎక్కువ అరణ్యంలో రాలిపోయారు, సంహరించబడ్డారు అంటే కారణం ఏంటంటే, అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయారు కనుక అరణ్యంలో సంహరించబడ్డారు. ఇష్టలుగా లేరు అంటే అర్థం ఏమిటి ప్రియులారా? గమనించాలి. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలు ఏంటాడు? అసాధ్యం. అంటే విశ్వాసం లేదు వీళ్ళెవరికీ. హల్లెలూయా. విశ్వాసం లేదు. కాబట్టి అరణ్యంలో ఇశ్రాయేలు రాలిపోయారు. కారణం, వారు దేవునికి ఇష్టలు కాలేకపోయారు కాబట్టి. ఇదే 1 కొరింథీ 10:10 మనం చూసినట్లయితే అక్కడ అద్భుతమైన విషయం దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. సణిగి సంహారకుని చేత చచ్చారంట. సణిగి సంహారకుని చేత చచ్చిపోయారంట. మీరు సనగకుడి, వారిలో కొందరు సణిగి సంహారకుని చేత నశించిరి. ఎంత అద్భుతంగా రాయించి పెట్టాడండి దేవుడు. దేవునికి ఇష్టలు కావాలంటే సనగొద్దు. సణుగు వ్యతిరేక విశ్వాసానికి సాదృశ్యంగా కనిపిస్తుంది. సణుగు అనేటువంటిది విశ్వాసానికి వ్యతిరేకం. సణుగు అనేటువంటిది విశ్వాసానికి వ్యతిరేకం. సనగొద్దు. వింటున్నారా? కాబట్టి నమ్ముటి నీ వలనైతే నమ్మవానికి సమస్తం సాధ్యం అన్నాడు మన ప్రభువారు. పాపం చేయటం తప్ప దేనికన్నా సరే సాధ్యమే. గమనించాలి. పాపం చేయటం తప్ప దేవునికి అన్నీ సాధ్యమే. దేవుడికి అన్నీ సాధ్యమే, ఒక పాపం చేయటం తప్ప. అలాగూ ఆయన పిల్లలకు ఆయన వలన అన్నీ సాధ్యమవుతాయి. దేవుడికి ఎలాగైతే సాధ్యమో ఆయన పిల్లలైన మనందరికి కూడా అలాగే సాధ్యమవుతాయి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఇక్కడ హెబ్రీ పత్రిక 6:6 ప్రకారం అటువంటి వారు నూతనపరచడం అసాధ్యం. రెండవదిగా హెబ్రీ 6:18 ప్రకారం దేవుడు అబద్ధమాడటం అసాధ్యం. హెబ్రీ 10:4 ప్రకారం ఎడ్ల రక్తం పాపమును తీసివేయట అసాధ్యం. హెబ్రీ 11:6 ప్రకారం విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడుట అసాధ్యం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. నమ్ముట నీ వలనైతే నమ్మవానికి సమస్తం సాధ్యం అన్నాడు యేసుక్రీస్తు ప్రభువారు. పాపం చేయడం తప్ప దేవునికి అన్నీ సాధ్యమే. కాబట్టి అలాగన ఆయన పిల్లలమైనటువంటి మనకి ఆయన వలన అన్నీ సాధ్యములు అవుతున్నాయి. కాబట్టి దీన్ని స్వతంత్రించుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేసి నడిపించి బలపరచును గాక. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక.